కావాలంటే ముందుగా కొన్ని సంవత్సరాల నుంచి నడుస్తున్న నార్మల్ సెల్లింగ్ ప్రొసీజర్ ఎలా ఉంటుందో ఒకసారి చూద్దాం. మీరు ఇంట్లో వాడుతున్న ఏదైనా ఒక వస్తువుని ఎగ్జాంపుల్గా తీసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక టూత్పేస్ట్ని మనం ఎగ్జాంపుల్గా తీసుకుంటే ఒక టూత్పేస్ట్ కాస్ట్ వచ్చేసి 100 రూపీస్ ఉందనుకుందాం. మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీలో 20 రూపీస్కి తయారవుతే వాళ్ళు ఒక 20 రూపీస్ బెనిఫిట్ వేసుకుంటే 40 రూపీస్ టూత్పేస్ట్ మీ దగ్గరకు వచ్చేవరకు 100 రూపీస్ అవుతుంది. ఈ కంపెనీ ఏం చేస్తుందంటే అడ్వర్టైజ్మెంట్కి ఒక 10 రూపీస్ యాడ్ చేసుకుంటుంది. సో అందుకని ప్రోడక్ట్ కాస్ట్ 50 రూపీస్, డీలర్స్కి వచ్చేవరకు అది 60 రూపీస్ అవుతుంది, డిస్ట్రిబ్యూటర్కి వచ్చేవరకు అది 70 రూపీస్ అవుతుంది, హోల్సేల్కి వచ్చేవరకు 80 రూపీస్ అవుతుంది, కిరాణా షాపుకి కానీ సూపర్ మార్కెట్ కానీ వచ్చేవరకు 90 అవుతుంది. ఆ కిరాణా షాప్ వాళ్ళు కానీ సూపర్ మార్కెట్ కానీ మీకు 100 రూపీస్కి అమ్ముతారు అనమాట. కంపెనీ నుంచి మీ దగ్గరికి రావడానికి మధ్యలో దాదాపుగా 60 రూపీస్ మిడిల్ మ్యాన్కి వెళ్ళిపోతుంది. ఈ మిడిల్ మ్యాన్ నీ టూత్పేస్ట్ క్వాలిటీ కానీ సైజ్ కానీ పెంచరు, జస్ట్ దాన్ని ఒక దగ్గర నుంచి ఇంకో దగ్గరికి మూవ్ చేయడానికి మాత్రమే 60 రూపీస్ పే చేస్తున్నాం. అందుకని మిడిల్ మ్యాన్లు వీళ్ళు ఎక్కువగా సంపాదిస్తారు. చాలా సంవత్సరాల నుంచి ఇదే ప్రొసీజర్ నడుస్తుంది. మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ కొన్ని ఏం చేశాయంటే యాక్చువల్గా ప్రోడక్ట్ తయారు చేస్తుంది మన బెనిఫిట్ మనకుంది, కానీ మన ప్రోడక్ట్ వాడుతున్న కస్టమర్కి ఫైనాన్షియల్గా ఎలాంటి బెనిఫిట్ ఉండట్లేదు కదా. సో మనం కస్టమర్కి బెనిఫిట్ చేస్తే బాగుండు అన్న ప్రొసీజర్ ఆలోచించి ఇప్పుడు మనం చూడబోయే డైరెక్ట్ సెల్లింగ్ కాన్సెప్ట్ని డెవలప్ చేశారు. డైరెక్ట్ సెల్లింగ్ కాన్సెప్ట్లో ఏంటంటే ఈ డీలరు, డిస్ట్రిబ్యూటరు, అడ్వర్టైజ్మెంట్ వాళ్ళు, హోల్సేలరు, కిరాణా షాపు ఈ మధ్యలో మిడిల్ మ్యాన్ ఎవ్వరూ ఉండరనమాట. కంపెనీనే డైరెక్ట్గా కస్టమర్కి ప్రోడక్ట్ అందిస్తుంది. సో అలా అందించినప్పుడు ఇన్ని రోజులు ఖర్చు చేసిన 60 రూపీస్ ఉండిపోయినాయి కదా, ఆ 60 రూపీస్ని కస్టమర్కే ఇవ్వాలని డిసైడ్ అయ్యారు. కాకపోతే కస్టమర్కి 2 విధాలుగా ఇద్దామని డిసైడ్ అయ్యారు. ఫస్ట్ కండిషన్ ఏంటంటే 24/7 మీరు ఎప్పుడు ప్రోడక్ట్ తీసుకున్నా మీకు 20% డిస్కౌంట్కి వస్తుంది. మిగిలిన 40% ఏం చేస్తారంటే ఇప్పుడు అడ్వర్టైజ్మెంట్ని తీసేసాం, బ్రాండ్ అంబాసిడర్ని పెట్టుకోవట్లేదు, యాక్టర్ని పెట్టుకోవట్లేదు. సో ఆ అడ్వర్టైజ్మెంట్ డబ్బులు ఏవైతే ఉన్నాయో మీరు అడ్వర్టైజ్ చేయండి, మీరు ప్రమోట్ చేయండి. మీరు ప్రోడక్ట్ వాడారు కదా, మీరే హీరో, మీరే మహేష్ బాబు, మీరే షారుఖ్ ఖాన్. నా ప్రోడక్ట్ మీరు వాడారు, వాడింది మీకు ఎలా నచ్చిందో, మీకు ఎలా అనిపించిందో ఇన్ఫర్మేషన్ మీ ఫ్రెండ్ సర్కిల్లో షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్ ఎవరికన్నా ఆ ప్రోడక్ట్ నచ్చి తీసుకుంటే దాని మీద మీకు రిఫరల్ ఇన్కమ్ ఈ 40 రూపీస్ నుంచి ఇస్తారు. దీన్నే డైరెక్ట్ సెల్లింగ్ కాన్సెప్ట్ అంటారు.